నమస్తే వెల్కమ్ టు న్యూస్ ప్లేస్ ముందుగా హెడ్లైన్స్ చెన్నైలో జమిలి ఎన్నికలపై సెమినార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు గుజరాత్లో మోదీ పర్యటన 77,000 కోట్ల పనులకు శంకుస్థాపన నేటితో ముగియనున్న పుష్కరాలు కాళేశ్వరానికి పోటెత్తిన భక్తులు తూర్పు గోదావరిలో రోడ్డు ప్రమాదం కారు లారీ ఢీ 4 మృతి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారును లారీ ఢీకొనడంతో 4 మృతి చెందారు. రాజమహేంద్రవరం గామాన్ బ్రిడ్జ్ వద్ద ఆటోనగర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. విశాఖపట్నం వైపు వెళ్తున్న కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 4 మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలంలోనే తొలుత 3 మృతి చెందినట్టు సమాచారం. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించగా ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మరోవైపు మృతదేహాలను సైతం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితులు పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం పసివేదల గ్రామానికి చెందిన వారిగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. సోమవారం తెల్లవారుజామున పసివేదల నుంచి కాకినాడకు వీరంతా కారులో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఇక లారీ డ్రైవర్తో పాటు క్లీనర్ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. కాగా మృతులంతా చాగల్లు మండలం దారవరం మార్కండేయపాడుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ప్రయాణిస్తున్న లారీ టైర్ గాలి ఒక్కసారిగా తగ్గి కారును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారును లారీ ఢీకొనడంతో 4 మృతి చెందారు. రాజమహేంద్రవరం గామాన్ బ్రిడ్జ్ వద్ద ఆటోనగర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. విశాఖపట్నం వైపు వెళుతున్న కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 4 మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలంలోనే తొలుత 3 మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించగా ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మరోవైపు మృతదేహాలను సైతం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితులు పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం పసివేదల గ్రామానికి చెందిన వారిగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. సోమవారం తెల్లవారుజామున పసివేదల నుంచి కాకినాడకు వీరంతా కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఇక లారీ డ్రైవర్తో పాటు క్లీనర్ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వివరించారు. కాగా మృతులంతా చాగల్లు మండలం దారవరం మార్కండేయపాడుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ప్రయాణిస్తున్న
ప్రయాణిస్తున్న లారీ టైర్ గాలి ఒక్కసారిగా తగ్గి కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ ప్రమాదం జరగడానికి గల ప్రధాన కారణం ఏంటి? అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. తెల్లవారుజామున ఏదైతే కారులో వెళ్తున్న వారిని ఒక లారీ ఢీకొట్టడంతో అక్కడ స్పాట్ లో ముగ్గురు చనిపోయారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండేది. ఇద్దరిని కూడా ఆసుపత్రికి తరలించే క్రమంలోనే మరో వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది. మరో వ్యక్తి ఇప్పుడు చికిత్స అందిస్తున్నారు, కానీ ఆయన పరిస్థితి కూడా చాలా విషమంగానే ఉన్నట్టు కూడా పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణము ప్రమాదానికి ప్రధానంగా ఏదైతే లారీకి సంబంధించి లారీ టైర్లో ట్యూబ్ ఒక్కసారిగా పెరగడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి అక్కడున్న వాళ్ళు చెప్తున్నారు. ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ని పోలీసులు, అదేవిధంగా క్లీనర్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఈ మృతులంతా కూడా వీళ్ళు పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం పశువెదల గ్రామం నుంచి కాకినాడకు వెళ్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. సో ఒక్కసారిగా ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్న మృతి చెందిన మృతదేహాలను కూడా పక్కకు తీయడం జరిగింది. ఎవరైతే ఇద్దరు గాయపడ్డారో అందరినీ కూడా ఆసుపత్రికి తరలించేలోగానే మరో వ్యక్తి కూడా మృతి చెందడం జరిగింది. అయితే ఈ ప్రమాదం గ్రామం బ్రిడ్జి వద్ద, ఏదైతే ఆటోనగర్ దగ్గర గ్రామం బ్రిడ్జి అని ఉంటుంది, అక్కడ ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గతంలో కూడా ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి అక్కడ స్థానికులు పదే చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి టెక్నికల్ గా ఏమైనా కారణం ఉందా లేదని కూడా చూడాల్సి ఉంది. మొత్తానికైతే ఈ ప్రమాదంలో 4 ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది. ఒకరి పరిస్థితి అయితే విషమంగా ఉంది. ఎవరికి పోలీసులు కేసులు నమోదు చేసి ఆ ఇద్దరు లారీ డ్రైవర్ని క్లీనర్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ శ్రీనివాస్. సరస్వతి పుష్కరాలు నీటితో ముగియనున్నాయి. ఆదివారం ఒక్కరోజే 3 లక్షల మందికి పైగా భక్తులు త్రివేణి సంగమంలో పుష్కర స్నానాలు ఆచరించారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు, మంత్రి సీతక్క సహా పలువురు ప్రముఖులు పుష్కర స్నానం చేసి ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ప్రభుత్వ ఏర్పాట్లు బాగున్నాయంటూ భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఇక ప్రజల రాకతో కాళేశ్వరం దారుల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ నెల 15వ తేదీన ప్రారంభమైన పుష్కర పండుగ 12 రోజుల పాటు సాగి నేడు ముగింపు దశకు చేరుకుంది. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలకు భక్తులు బారులు తీరుతున్నారు. పుష్కరాలకు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి కూడా జనం వచ్చి పుష్కర స్నానాలు చేస్తున్నారు. తొలి 6 రోజులు మండే ఎండలు, ఆ తర్వాత మిగిలిన రోజులు వానలు. అయినా ఇవేవీ భక్తులను నిలువరించలేకపోయాయి. ప్రతిరోజు సుమారు 1 లక్షకు పైగా భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలను ఆచరించారు.
సరస్వతి పుష్కరాలు నేటితో ముగియనున్నాయి. ఆదివారం ఒక్కరోజే 3 లక్షల మందికి పైగా భక్తులు త్రివేణి సంగమంలో పుష్కర స్నానాలు చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు, మంత్రి సీతక్క సహా పలువురు ప్రముఖులు పుష్కర స్నానం చేసి ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ప్రభుత్వ ఏర్పాట్లు బాగున్నాయంటూ భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల రాకతో కాళేశ్వరం దారుల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ నెల 15వ తేదీన ప్రారంభమైన పుష్కర పండుగ 12 రోజుల పాటు సాగి నేడు ముగింపు దశకు చేరుకుంది. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలకు భక్తులు బారులు తీరుతున్నారు. పుష్కరాలకు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి కూడా జనం వచ్చి పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. తొలి 6 రోజులు మండే ఎండలు, ఆ తర్వాత మిగిలిన రోజులు వానలు. అయినా ఇవేవి భక్తులను నిలువరించలేకపోయాయి. ఇక ప్రతిరోజు సుమారు 1 లక్షకు పైగా భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో ఇన్ఛార్జ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, కాళేశ్వరంలో పుష్కరాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? భక్తులు ఇక్కట్లు పడుతున్నారా? జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతి పుష్కరాలు నేటితో ముగియనున్నాయి. ఈ సరస్వతి పుష్కరాలు వచ్చి పూర్తిగా 12 కొనసాగుతుంది. ఈ పుష్కరాలకు వచ్చి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర 4 రాష్ట్రాల నుంచి భక్తులు మాత్రం తండోపతండగా తెలుస్తున్నారు. ఈ రోజు చివరి రోజు తర్వాత మాత్రము భక్తుల సంఖ్య ఇప్పటికే మాత్రం సుమారు 2 లక్షల పైచులకు రావడం జరిగింది. అయితే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా సరస్వతి పుష్కరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాపన చేపట్టింది. దీనికోసం సుమారు 35 కోట్ల రూపాయల నిధులు కూడా వెచ్చించి ఈ పుష్కరాల కోసం విజయంతం కోసం రాష్ట్ర ప్రభుత్వం అడుగు ముందుకు ఇచ్చినందుకు. అయితే ఇక్కడ చూసుకుంటే 35 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినప్పటికీ మాత్రం ఇక పనులు పూర్తిగా నిర్మాణం కాకపోవడం ద్వారా మాత్రం వచ్చే భక్తులకు చాలా నిరాశ వ్యక్తం. అంతేకాకుండా భక్తులు చాలా అసంతృప్తిని బయటకు జరిగింది. అయితే నిన్న చూసుకుంటే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం రోజుకు సుమారు 1 నుంచి 1,50,000 మాత్రమే భక్తులు వస్తారని చెప్పి అంచనా వేయడం జరిగింది. కానీ ప్రభుత్వం యొక్క అంచనా కంటే ఎక్కువగా భక్తులు రావడంతో ఇక్కడ వచ్చే భక్తులకు చాలా అంటే చాలా అసంతృప్తి నెలకొనవచ్చు. అంతేకాకుండా మహాదేవ్పూర్ నుంచి కాళేశ్వరం వెళ్ళాలంటే సుమారు అడవి మార్గం ఉంటుంది. సుమారు 15 కిలోమీటర్ల అడవి మార్గంలో దండకాయ ఉండడం వల్ల మాత్రం సిగ్నల్ ఉండకపోవడము, అలాగే నెగిటివ్ బస్సులు కరెక్ట్ లేకపోవడం వల్ల మాత్రము 1 వే రూట్ ఏర్పాటు చేయడం ద్వారా అడవి నుంచి మార్గం ఏర్పాటు చేసిన నేపథ్యంలో మాత్రము భక్తులకు చాలా తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. అంతేకాకుండా ఈ రోజు చివరి రోజు కావడం మాత్రం సుమారు ఇప్పటికే 2,50,000 మంది కంటే ఎక్కువ భక్తులు రావడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాపన చేసిన సరస్వతి పుష్కరాలు మాత్రం నీరు ముగుస్తున్న నేపథ్యంలో మాత్రం అధికారులు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ చివరి రోజు కావడంతో మాత్రం భద్రతా ఏర్పాటు బాగా విషయాన్ని కూర్చుతామండి. థ్యాంక్ యూ సుధాకర్. సినీ రంగానికి సంబంధించి ఇటీవలి పరిణామాలపై మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. రాష్ట్రంలో సినీ రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. సినీ ఇండస్ట్రీకి వ్యతిరేకంగా తాము ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని అన్నారు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా నిర్ణయాలు తీసుకోవడానికి తాము సిద్ధమని అన్నారు. గతంలో ఫిలిం ఛాంబర్కు తాను లేఖ రాసినట్టు గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాతల కోరిక మేరకు పలు సినిమాలకు టికెట్ల రేట్లు కూడా పెంచామని అన్నారు. పవన్ సినిమా వేళ థియేటర్ల మూసివేత సరికాదని అన్నారు. అరవింద్ వ్యాఖ్యలను మంత్రి సమర్థించారు. మీరు ఒక విషయం అండి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది స్పష్టమైన విషయం. అదేమిటంటే సినిమా పరిశ్రమకి సహకరిస్తున్నప్పుడు మీరు వచ్చి కలిస్తే మీ సమస్యలు ఏమన్నా ఉంటే పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదే ఈ సంవత్సరం పొడుగునా మేము చేస్తా ఉన్నటువంటి అంశం అనేటువంటి చెప్పారు. కలవాల్సిన అవసరం ఉందనేటువంటి మాట చెప్పారు. మేము చెప్పడం ఏంటి, ఇవాళ సినిమా ఇండస్ట్రీలో సుప్రసిద్ధ నిర్మాత అరవింద్ గారు కానీ ఇతరత్ర నిర్మాతలు కానీ వారు కూడా చెప్తున్న మాట ఏంటంటే, మీరు విన్నారు కదా, వారు చెప్పింది కూడా కలవాల్సి ఉంది. ఎందుకు కలవలేదు మాకు అర్థం కావట్లేదు. అది కలవపోవటం అనేది ఇంకా వారి విద్యతకు వదిలేసాం. అదే చెప్తున్నాం. అలా కలవలేదని ఏనాడైనా మేము సినిమా పరిశ్రమకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నామా? మీరు ఒక మాట ఆలోచించండి. వెంటనే వారందరికీ కూడా ఒక మీటింగ్ పెట్టి మీకు సహకరిస్తాం, మా సినిమాటోగ్రఫీ మంత్రి మీకు సహకరిస్తాడనేటువంటి మాట చెప్పారు. తర్వాత నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా వారందరికీ ఒక లేఖ రాశాను. మనందరం కూర్చుని మీ సమస్య ఉంటే పరిష్కరిద్దాం అనేటువంటి లేఖ ఛాంబర్ వారికి వాళ్ళందరికీ కూడా రాయడం జరిగింది. అదేవిధంగా మరో మాట చెప్తున్నాం, ఇవాళ ఒక కొత్త పాలసీని తీసుకురావడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రతిసారి మీరు ఎవరుంటే ఆ ప్రభుత్వం ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేహి అని అడగక్కర్లేదు. మీకు ఒక పాలసీ తీసుకొస్తాం. దాని ప్రకారం
ఏ సినిమాకి ఎంత పెంచాలి, లేకపోతే సినిమా రంగానికి ఏ రకమైన సహకారం అందించాలి, ఎగ్జిబిటర్స్ని కానీ డిస్ట్రిబ్యూటర్స్ని కానీ, నిజమే ఎగ్జిబిటర్స్కి వాళ్ళ ఇబ్బంది ఉంది, వాళ్ళకి సింగిల్ థియేటర్స్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇబ్బంది ఉంది, నో డౌట్. అందులో మల్టీప్లెక్స్ వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉందేమో కానీ సింగిల్ థియేటర్స్ ఉన్న వాళ్ళకి కష్టం ఉంది. ఇలాంటివన్నీ మనం పరిష్కరించుకోవడానికి ఒక పాలసీ తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాట చెప్తూ ఉన్నాం. మేము త్వరలో వారందరితో కూర్చుని మాట్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ సందర్భంలో మా ఉప ముఖ్యమంత్రి గారు హీరోగా నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగానే బంద్ అనేటువంటి అంశం ఎందుకు తెర మీదకి వచ్చింది? సరే, ఇవాళ మీరు చెప్తూ ఉన్నారు బంధు లేదని. అసలు మీరు ఈ మాటని ఆ టాపిక్ బయటకు వచ్చినప్పుడు ఏదైతే మీకు సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ అది సర్క్యులేట్ అవుతూ ఉందో ఆ సమయంలోనే ఎందుకు స్పందించి ఆ ఛాంబర్ వారు ఆ మాట చెప్పలేదు? చెప్పుండాలి కదా ఆ మాట. చెప్పుంటే ఈ సమస్య ఉత్పన్నం అయ్యి ఉండేది కాదు కదా. మీరు ఇప్పుడు తీసుకున్న నిర్ణయమే అప్పుడు చేసి ఉండొచ్చు కదా. నేను మాట్లాడేది ఏంటంటే, ఇవాళ ఇంత మంచి వాతావరణం ఉన్నప్పుడు మాకెవరితో సంబంధం లేదనేటువంటి మాట మాట్లాడుతున్నటువంటి దామోదర్ ప్రసాద్ గారి మాటలను కానీ. గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి మోదీ గుజరాత్లో 2 రోజుల పర్యటనలో భాగంగా వడోదరలో రోడ్ షో నిర్వహించారు. త్రివర్ణ పథకాలతో మోదీకి స్వాగతం పలికారు. మోదీకి 30,000 మంది మహిళలు పూలు చల్లుతూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రసంగించిన మోదీ గుజరాత్ ప్రజలు తనను ఆశీర్వదించారని వ్యాఖ్యానించారు. తర్వాత కోట్లాది మంది భారతీయులు ఆశీర్వదించారని సభా వేదికగా పేర్కొన్నారు. साल 2014 में आज के ही दिन पहली बार मैंने प्रधानमंत्री के तौर पर शपथ ली थी। तिरंगा चाहिए, गुजरात के आप सभी के लोगों ने मुझे भरपूर आशीर्वाद दिया और बाद में देश के कोटि-कोटि जनों ने भी मुझे आशीर्वाद देने में कोई कमी नहीं रखी। आपके इस आशीर्वाद की शक्ति से मैं दिन रात देशवासियों की सेवा में जुटा रहा। इन वर्षों में देश ने वो फैसले लिए जो अकल्पनीय थे, अभूतपूर्व है। इन वर्षों में देश ने दशकों पुरानी बेड़ियों को तोड़ा है। देश हर सेक्टर में आगे बढ़ा है। आज देश निराशा के अंधकार से निकलकर विश्वास के उजाले में तिरंगा फहरा रहा है। 26 मई ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెన్నైలో పర్యటించారు. 1 నేషన్ 1 ఎలక్షన్ సెమినార్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన పవన్ కళ్యాణ్ అభిమానులు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రసంగించిన పవన్ కళ్యాణ్ జమినీ ఎన్నికల ఆవశ్యకతను వివరించారు. போங்க தம்பி, போங்க போங்க போங்க. அவங்க அந்த காலத்தில் 1 நேஷன் 1 எலெக்ஷன் சப்போர்ட் பண்ணா அது சூப்பர். இப்போ திருப்பி அதே 1 நேஷன் 1 எலெக்ஷன் இப்போ கொண்டு வந்தா அது மோசம். ఇది எப்படி இருக்குன்னு తెలుగులో சொல்றேன். అత్త పగల కొడితే పాతకుండా, కోడలు పగల కొడితే కొత్తకుండా. நான் தமிழ்ல சொல்றேன், தப்பா இருந்தா கொஞ்சம் மன்னிக்கணும். மாமியார் வடைச்சா மண் குடம், மருமக வடைச்சா பொன் குடம்.
అంటే వాళ్ళు చేస్తారు, அவங்க பண்ணா ரைட்டு, நம்ம இது முன்னாடி எடுத்துன்னு போனா தப்பு. ஸோ ஒரே நாடு ஒரே தேர்தல் இந்தியாவுக்கு புதுசில்லை, நம்ம தமிழ்நாட்டுக்கும் புதுசில்லை. From 1952 to 1967 வரைக்கும் நாட்டோட ஃபர்ஸ்ட் எலெக்ஷன்ல இருந்து அடுத்த 2 decades it was always simultaneous elections, assembly and parliament. When the cycle was broken, simultaneous இருக்கணும்னு இன்சிஸ்ட் பண்ணது வேற யாரோ இல்லை, அன்னைக்கு சீஃப் மினிஸ்டர் கலைஞர் கருணாநிதி அவர்கள். And he is the one who insisted. He is the one who wanted this to happen. And today the sad part is they are opposing it. One election is not an untested theory, but rather a return to a system that our country successfully implemented in its formative years. This was when we just got freedom. In the most difficult early decades, our Bharat, our nat demonstrated. వికారాబాద్ జిల్లాలో అకాల వర్షాలు రైతులకు నష్టాన్ని మిగిల్చాయి. కొనుగోలు కేంద్రాలు చెరువులను తలపిస్తున్నాయి. నీట మునిగిన ధాన్యంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమని ఆదుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే మేము కోసి 25 రోజులు అవుతున్నా సారు. సిరిగల ప్రకారం అన్నది మేడం, సిరిగల ప్రకారం అని మాకు సంచులు ఇయ్యలేదు. 2 రోజులు పెళ్లి అన్నది. పెళ్లికి ముందు మేము ఇయ్యమ్మా మేము వేసుకుంటాము అని చెప్పింది ఆమె. సిరిగల ప్రకారం అని సిరిగల ప్రకారంతో మా తోటి ఇయ్యలేదు. మాకు వెనకకెళ్ళి వచ్చిన వాళ్ళే పోయినాయి, ఒడ్లన్నీ పోయినాయి. మాకు ఇస్తాన్నది ఇయ్యలేదు సార్. మాకు ఇక అట్లనే ఆపేసింది. మా ఒడ్లని ఈ పొద్దుస్తా రేపిస్తా, ఈ పొద్దుస్తా రేపిస్తా అన్నది. వెనకకెళ్ళి వచ్చిన ఒడ్లన్నీ పోయినాయి. మా ఒడ్లన్నీ వెనకకేసింది. చూడు ఒడ్లు మొత్తం తడిసిపోయినాయి సార్. ఏముండదు ఇప్పుడు, ఏం రావు. మొలకలు వచ్చినాయి 20 సంచులకు మొలకలు వచ్చినాయి. అయ్యో పక్కకేసినాము. ఈ పొద్దు లారీకి ఎత్తుతా అన్నది. మొత్తము ఈ పొద్దు లారీకి వేస్తా అన్నది. మాది లోడు లారీకి వెళ్ళేది ఏం లేదు. 80 సంచులు వేసింది అంతే. లారీకి ఇప్పుడు ఇది మొత్తం వేస్తానని చెప్పింది. 80 సంచుల కాడికి లారీకి వేసింది. అయిపోయి మొత్తం అట్లా ఉండదు. ఈ కూటుండదు, ఆ కూటుండదు. మరిన్ని వార్తలు విశేషాల కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.